అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ నెల 12వ తారీఖు నుంచి యువత పోరు అనే ఒక పేరు పెట్టి ధర్నాలు చేయండి, రాస్తారోకాలు చేయండి, నిరసనలు తెలియజేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారంట. ఆ ఆదేశాలని ఆయన గారి గుమాస్తా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమలు పరచండి అని చెప్పేసి ఆయన కింద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల అందరికీ ఆదేశించడం జరిగింది. అసలు ఎందుకు ఈ యువత పోరు, దేని కొరకు అనేది ఇప్పటికీ వాళ్ళకన్నా తెలుసో తెలీదో మరి మాకైతే అర్థం కావట్లా. యాక్చువల్గా ఈ యువత పోరు అనే దానికి ఇంతకు ముందు ఉన్నటువంటి పేరు ఏంట్రా అంటే ఫీజు పోరు అంట. ఇది ఫిబ్రవరిలో చేయాల్సినటువంటి ఉద్యమం కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అనివార్య కారణాలంటే ఏం ఆకాశం ఇరి మీద పడేది అంత కారణాలు ఏం లేవు. అప్పుడు ఫీజు పోరు అని చెప్పేసి వీళ్ళు ఒక పోరాటం చేద్దామని అనుకున్నారు. కాకపోతే విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు నారా లోకేష్ గారు ఈ ఫీజు రియంబర్స్ ఏవైతే ఉన్నాయో పెండింగ్ బకాయిలు వాటన్నిటిని క్లియర్ చేయడంతో వీళ్ళ గొంతులో పచ్చి ఎలక్కాయ పడినట్టు అయిపోయింది. దానికే సరే కొంచెం గ్యాప్ ఇద్దాం, ఈ మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఏదో వీళ్ళు పోటీ చేసి పెద్ద కొల్ల ఓడి చేసి అన్నిటికీ అన్ని గెలుచుకునేటట్టు ఫీల్ అయిపోయి కోడ్ కూడా ఉంది కదా, తర్వాత చేద్దాం పోరాటాలు అని చెప్పేసి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. తర్వాత జగనన్న గారు ఎలాగో బెంగళూరుకు షిఫ్ట్ అయిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు తాపీగా అన్ని పక్కన పెట్టేసి పండుకొని నిద్రపోవడం జరిగింది. ఇప్పుడు నిద్రలేసి జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న కళ్ళకు గుర్తొచ్చినట్టుంది. నిద్రలేసి 12వ తారీఖున యువత పోరు అని పేరు పెట్టు పోరాటాలు చేయి, మన పార్టీలో ఎంతమంది ఉండారో లెక్కేసుకుందాం, ఫస్ట్ ఉండారా వెళ్ళిపోయినారా ఎవరైనా మిగిలిండారా లేదా అనేది లెక్కేసుకుందాము. అంతేగాని ఈ యువత పోర్ల వల్ల మనకు వచ్చేది ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే చేసిన దిక్కుమాలిన పనులన్నీ మనమే కాబట్టి జనాలకు అవన్నీ తెలుసు. అట్లీస్ట్ ఆ పార్టీలో ఎంతమంది ఉండారో చూసుకుందాం అన్నట్టు చెప్పినట్టున్నారు. విషయం ఏంటంటే ఈ యువత పొరలో మెయిన్ గా అంట ఫీజు రియంబర్స్ గురించి మాట్లాడతారంట, పోరాటం చేస్తారంట, నిరుద్యోగం గురించి పోరాటం చేస్తారంట. అసలు వీళ్ళ బరి తెగింపు కాకపోతే ఫీజు రియంబర్స్మెంట్స్ ఒక విద్యాశాఖకు సంబంధించి 6,500 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు పెట్టిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫీజు రియంబర్స్మెంట్స్ గురించి పోరు చేసేటటువంటి ఉద్యమించేటటువంటి నైతిక అర్హత ఉందంటారా? వాళ్ళకంటే లేదులేండి, అది ఆలోచనలు ఉండవు. వినే మీకన్నా తెలియాలి కదా. మీరు ఒకసారి ఆలోచించండి, 6,500 కోట్ల పెండింగ్ బకాయిలు పెట్టిపోయినారు వీళ్ళు ఉద్యమిస్తారంట. అది ఎప్పుడు ఆల్రెడీ ఆ డబ్బుల్ని క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు నిద్రపోయి వెనకడికి ఒక తింగర కోడలు అత్త చచ్చిపోయిన 6 నెలలకు గుర్తు తెచ్చుకొని ఏడ్చిందంట. చచ్చిపోయినప్పుడు ఏడ్చలా, ఆ అత్త చచ్చిపోయి 6 నెలల దినాలు కూడా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తు తెచ్చుకొని పోయమ్మ మా అత్త అని ఏడ్చిందంట. అట్టుంది వీళ్ళు చేసి అవ్వరు. ఆల్రెడీ లోకేష్ గారు ఆ బకాయిలన్నీ క్లియర్ చేసినారయ్యా, వాళ్ళకు ఆ ఫీజు రియంబర్స్ క్లియర్ చేశారు, మీలాగా తల్లుల అకౌంట్లోకి వేయం మేము అని చెప్పేసి లోకేష్ గారు చాలా క్లియర్ గా చెప్పారు కదా. డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లలోనే పడతాయి. పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు ఫీజుల యొక్క భారం అనేది తెలియదు, ఇది నా పరిపాలన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్లియర్ గా చెప్పారు కదా. ఇక ఫీజు రియంబర్స్ కి సంబంధించి తల్లిదండ్రులకి ఏం ప్రాబ్లం ఉంది, పిల్లలకి ఏం అవసరం ఉంది, దాని గురించి ఆలోచించడం. వాళ్ళు చక్కగా పుస్తకాలు పట్టుకున్నామా, చదువుకున్నామా, ఎగ్జామ్స్ రాసినామా, సర్టిఫికెట్లు తెచ్చుకున్నామా, ఇంతవరకు ఉండాలా అని చెప్పేసి లోకేష్ గారు ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు ఆ ఫీజు బకాయిల గురించి ఆ ఫీజు బకాయిలు పెట్టిపోయిన నువ్వే పోరు చేస్తానంటే ఎట్టుందంటే ఇట్లా పైకి తలకాయ పైకి ఎత్తి తుప్పుక్కని ఊసుకుంటే అది నీ మీదనే పడుతుంది, చూసినా అట్టుంటది. నీ దిక్కుమాలిన పరిపాలన మీద నువ్వే ఉద్యమాలు చేస్తావా? ఇదే న్యాయం ఇది. ఫీజు రియంబర్స్, వసతి దీవెన, అలాగే హాస్టల్ ఖర్చులకు ఇట్లా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది అనమాట పిల్లల కోసం అని చెప్పేసి. దానికి సంబంధించి 3,500 కోట్ల రూపాయలు ప్రత్యేకించి దానికే పెండింగ్ బకాయిలు పెట్టారు. వీళ్ళు రిలీజ్ చేయాల అమౌంట్, ఆ డబ్బుల్ని కూటమి ప్రభుత్వం క్లియర్ చేసింది. అంతేకాకుండా వీళ్ళు ఫీజు రియంబర్స్ యాక్చువల్ గా ఎవరికి అవసరం, కాలేజీలకి ప్రభుత్వాలకి, ఈ రెండింటికి మధ్య ఉండాలి. వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం మేమేదో డీబీటీ విధానం ద్వారా మీ అకౌంట్లలోకి డబ్బులు వేసేస్తాము అని చెప్పేసి ఓటు బ్యాంకు పెంచుకునేటటువంటి దిక్కుమాలిన రాజకీయాలు చేసి ఆ కాలేజీకి ప్రభుత్వానికి కనెక్షన్ లేకుండా కాలేజీ టు పేరెంట్స్ ఇట్లా కనెక్షన్ ఏర్పాటు చేసి వీళ్ళు డబ్బులు ఎత్తుకొని తల్లిదండ్రుల అకౌంట్లలోకి వేస్తే ఆ అవసరాలు ఏ అవసరాలు ఉన్నాయో ఆ టైంలో వాళ్ళకు ఆ డబ్బులు పడినప్పుడు ఆ అవసరాలను తీర్చేసుకొని ఫీజులన్నీ పెండింగ్ పెట్టుకుంటా తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉంటే ఇంత నీచమైనటువంటి పరిపాలన చేశారు వీళ్ళు. ఆ విధానాన్ని మార్చి మళ్ళీ నారా లోకేష్ గారు సింపుల్ గా క్లియర్ గా ఒకటే చెప్పడం జరిగింది, పిల్లలు మీకు ఫీజుల యొక్క బాధ ఉండకూడదు, మీ మెదడులో ఉండాల్సింది ఒకటే, చదువుకోవాలి, మంచిగా ఎగ్జామ్స్ రాయాలి, సర్టిఫికెట్లు తీసుకోవాలి పాస్ అయిన తర్వాత. ఇంతవరకే మీరు ఆలోచించండి తప్ప ఫీజుల గురించి మీరు ఆలోచించక్కర్లేదు, అది నేను
నేను అంటే ప్రభుత్వం, కాలేజ్ యాజమాన్యం చూసుకుంటాం అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, నీచమైన రాజకీయం చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీనా లేకపోతే కనుక కూటమి ప్రభుత్వమా? ఇంకోటి, వీళ్ళు నిరుద్యోగం గురించి మాట్లాడతారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులు 5 ఏళ్ల పాటు ఇళ్లకు పరిమితం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల్ని మోసం చేస్తే వాళ్ళు లాగి తంతే బెంగళూరులో పడ్డారు 11 సీట్లు తెచ్చుకొని. వీళ్ళు ఇప్పుడు వచ్చి నిరుద్యోగుల కోసం పోరాడతారంట. వీళ్ళకి ఏం నైతిక హక్కు ఉందని చెప్పేసి పోరాడతారు వీళ్ళు. ఆ హక్కు గురించి పక్కన పెడదాం, అర్హత ఉందా? ఫస్ట్ నిరుద్యోగుల్ని మోసం చేశారు, పిల్లల్ని మోసం చేశారు. పాపం వాళ్ళు కొత్త ఓటర్లు, పిల్లలు చదువుకునే వాళ్ళు ఎగిరెగిరి తన్నారు. వాళ్ళు ఆ దెబ్బలు పడితే యాడి వినాయి, బెంగళూరు పోయినారు ఇల్లు. ఇప్పుడు మీరు చేసినటువంటి దిక్కుమాలిన పనులకు మీరు మీ మీద మీరే పోరాటాలు, యుద్ధాలు చేసుకోండి. ఇంకా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రోడ్ల మీదకి వచ్చారు. ఎందుకు వస్తారు? బఫూన్లు చూసినట్టు చూస్తారు జనాలు. సో ఇది గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.